స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నైనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూసి మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది చాలు. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు యెరూషలేమునకు సమీపంగా ఒలీవ చెట్లు కొండ దగ్గర ఉన్న బేత్ఫగే అనే స్థలానికి వచ్చాడు. యేసు ప్రభు తన వెనుకీడుతున్న శిష్యుల్లో ఇద్దరిని పిలిచి, మీరు ఆ ఎదురుగా ఉన్న ఊరు ఉన్నదే అక్కడికి వెళ్ళండి. ఊర్లోకి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద కనపడుతుంది. ఆ గాడిదని తోలుకురండి. గాడిదని విప్పుతున్నారు ఏంది అని ఎవరైనా అడిగితే ఇది ప్రభువు కావాలి అని చెప్పండి. అప్పుడు వాళ్ళు వదిలిపెట్టేస్తారు. తోడుకొని రండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక చోట కూడా మాటను చూద్దాం, చూడండి. అదే సందర్భం మరొక చోట కూడా ఆ మాట గమనిద్దాం. వారు యెరూషలేమునకు సమీపించి మార్కు సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. మార్కు సువార్త 14:13. ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి. అక్కడ నీళ్లకుండ మోయిచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును. వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించును ఆ ఇంటి యజమానిని చూసి మేము నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడ అని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామానుతో సిద్ధపరచబడిన గొప్ప మేడ
గది మీకు చూపించును. అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి నా కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులిద్దరిని పంపెను. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టే కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. చాలు. ఇక్కడ గమనించండి, ఈ మాట ఎందుకు చదివించామంటే, యేసు ప్రభు ఏదైతే చెప్పాడో ముందుగా ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం అలాగనే నెరవేరింది. హల్లెలూయా. ఏమని? మీరు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి. కట్టబడి ఉన్న ఏం కనపడుద్దమ్మా? మెరిసమ్మ ఏం కనపడుద్దంట? కట్టబడి ఉన్న గాడిద. హల్లెలూయా. కట్టబడింది గాడిద కనపడుద్ది అని చెప్పాడు. అట్టాగనే కనపడింది. అలాగనే విప్పుకొని తోలుకొని వచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాం, యేసు ప్రభు ఇద్దరు శిష్యులను పంపిస్తున్నారు. నీళ్ళ కొండెత్తికి వెళ్ళే వ్యక్తి కనపడతారు. ఆ పట్టణంలో ఆ వ్యక్తి కనపడ్డప్పుడు ఆ వ్యక్తి ఏ ఇంట్లోకి వెళ్తాడో చూసి ఆ ఇంట్లోకి వెళ్ళండి. ప్రభువుకి పస్కాను జరుపుకోవటానికి ఏ గది అని అడిగితే చెప్తారు. సామాను ఉన్న గది చూపిస్తారు. ఆ గదిలో సిద్ధం చేయమంటే అలాగనే సిద్ధపరిచారు. హల్లెలూయా. అంటే ప్రభు ముందుగానే ప్రవచనం చెప్పాడు, ఇలా జరుగుతుంది అని. హల్లెలూయా. అంటే ఆయన చెప్పిన మాట శ్రద్ధగా విని ఆ ప్రకారంగా చేసినట్టయితే ఖచ్చితంగా ఆయన చెప్పినట్టే నెరవేర్పు మన జీవితాల్లో చూడగలుగుతాం. సరే, మంచిది. 11వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 11:2 కూడా చూడండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పుడి. అది ప్రభువుకి కావాలని చెప్పండి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీరిలో ఇంటి బయట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనపడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరు ఏం చేస్తున్నారు? గాడిద పిల్లని ఎందుకు విప్పుతున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారిని పోనిచ్చిరి. హల్లెలూయా. గమనించండి, యేసు ప్రభు శిలువ మరణానికి ముందుటి వారు జరిగిన సంగతి ఏంటంటే, మట్ల ఆదివారం అంటారు దీన్ని. ఎందుకనంటే యేసు ప్రభు యెరూషలేముకు సమీపించాడు. ఇద్దరు శిష్యులు పిలిచి మీరు వెళ్ళి ఆ కట్టబడిన గాడిని తోలుకురండి అన్నారు. తోలుకొచ్చిన తర్వాత దాని సంగతి విచారిస్తే అది అక్కడ కట్టబడి ఉన్నది. ఎవరు దాని మీద ఎవరు కూర్చోలా, ఎవరు సవారీ చేయలా, ఎవరు ఎక్కని గాడిదది. విప్పకొస్తే దాని మీద బట్టలు వేశారు. యేసు ప్రభు ఆ గాడిద మీద ఎక్కి కూర్చున్నారు. చుట్టుపక్కల దారి పొడుగుతా శిష్యులు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని హోసన్నా జయము, హోసన్నా జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడునుగా కానీ కేకలు వేసుకుంటూ ఆయన గాడిద మీద కూర్చోబెట్టుకొని పోతూ ఉన్నారు. యెరూషలేము వీధుల్లో గుండా
యేసు ప్రభు గాడిద మీద ఊరేగించుకుంటూ తీసుకెళ్తుంటే అందరూ చూస్తూ ఉన్నారు. హల్లెలూయా, కేకలేస్తున్నారు, హోసన్నా జయము, హోసన్నా జయము అని అరుస్తూ ఉంటుంటే అందరిలో వీళ్ళు కూడా ఉంటారు. అందరు కూడుకున్న అంతా ఒకే రకంగా ఉండరు కదా, వేరు వేరు మెంటాలిటీలు, వేరు వేరు మనస్తత్వాలు, వేరు వేరు స్వభావాలు, వేరు వేరు ఆలోచనలు కూడుకున్న వారిలో కొంతమంది, యేసు ప్రభువా ఏంది ఈ గోల, వాళ్ళకంటే బుద్ధి లేదు, నీకు బుద్ధి ఆడలేదు, ఇంత రోడ్ల మీద ఏంది అరుపులు కేకలు, హోసన్నా జయము జయం అని, వాళ్ళ నోరులు మూయమని చెప్పరాదు అంటున్నారు. ఎందుకని? హోసన్నా జయమని యేసు ప్రభుని గాడిద మీద కూర్చోబెట్టుకొని ఊరేగించుకుంటూ యెరూషలేము వీధుల్లో వెళ్తుంటే జనం గుంపులు కూడారు. గుట్టలు వచ్చిన జనం మధ్యలో కొంతమంది ఉన్నారు. ఎవరు? ఇష్టం లేని వారు. అందరిలో అక్కడే ఉన్నారు కానీ ఆయన ఊరేగింపుతో వెళ్ళటం ఇష్టం లేదు. 2, అరిసి కేకలేసి హోసన్నా జయము, రాబోవాడు స్తుతించబడును గాక అని వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవుని స్తుతిస్తుంటే వీళ్ళకి ఇష్టం లేదు. ఎందుకని ఇష్టం లేదు? దేవుని స్తుతిస్తుంటే, దేవుని స్తుతి ఎంత శక్తి కలిగిందంటే సాతాను సామ్రాజ్యాన్ని కూల్చివేయబడటం జరుగుతుంది. హల్లెలూయా. సాతాను రాజ్యం కూకటియాలతో కూడా పెకలించబడిపోద్ది. అందుకే వీళ్ళు స్తుతిస్తున్నారు. ఈ స్తుతి అనేది దయ్యం పట్టిన వీళ్ళకి గిట్టదు, నచ్చదు, బాధగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని స్తుతించటం చాలామందికి గిట్టదు. ఎందుకు హల్లెలూయా అన్నారు? అంతతో గమ్ముగా ఉండొచ్చుగా, పొద్దాకెందుకు హల్లెలూయా 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 అని అరగంట సేపు దాకా అరుతారు. ఎందుకు? నోరు నొప్పులు పుట్టదా? అంటే అర్థం చేసుకోవాల్సింది అంటే ఈ వ్యక్తిలో దయ్యం ఉంది. నీవు స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఒళ్ళు పంపరం ఎక్కిపోద్ది, ఎలర్జీ వచ్చేస్తుంది, బాధ కలుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. పరిస్థితులు బాగలేవు, రాకడ గుర్తులు జరుగుతున్నాయి. యేసయ్య త్వరగా రేపో ఎల్లుండో అన్నట్టుగా రాబోతుంది. బయట పరిస్థితులన్నీ టకటక మార్పులు వస్తున్నాయి కాబట్టి సిద్ధపడతాం మంచిది, సిద్ధపడదాం. పనులు కూడా ముగింపుకు వచ్చాయి కనుక రోజుకు 1-2-3 కనీసం బుద్ధి కలిగిన వారు, పరలోకానికి వెళ్ళి మార్గం సిద్ధపరచుకునేవాళ్ళు, కింద పాతాళం తప్పించుకునేవాళ్ళు 2-3 అయినా రండి. సోమవారం ఎంతమంది వస్తారు? చెయ్యి ఎత్తమంటే ఒక్కళ్ళు ఎత్తల. హల్లెలూయా. వామ్మ ఉపవాస ప్రార్థన ఇంకేముంది? మా రాజ్యం, మా తండ్రి రాజ్యం కూలిపోద్ది, సాతాను సామ్రాజ్యం పతనం అయిపోద్ది. ఉపవాసం వామ్మో, నేను ఉండను, నేను రాను. హల్లెలూయా. ఎవరు రానందే? పక్క వాళ్ళని అడగండి, ఎవరు రానన్నదే? హల్లెలూయా. ఎవరన్నారు రానని? నువ్వు రాకపోవటమే దానికి గుర్తు. మరి నీ తండ్రి ఎవరు? నీ రాజు ఎవరు? రాబోతున్న రారాజు సామ్రాజ్యంలో యువరాణిగా యువరాజుగా రాజ్యం ఏలబడుతున్న రాజ్యం ఏలుబడి చేయబోతున్నావే. దేవదూతల ముందుగా నిలబెట్టి తీర్పు తీర్చి తాట తీసి వాళ్ళని నరకంలో నీ శిక్ష ఎంత అని తేల్చి చెప్పబోతున్నా. నీవు నీ రాజు యేసైతే, నీ తండ్రి యేసైతే ఎంత సంతోషంగా స్వీకరించాలి కదా. హల్లెలూయా. అక్కర్లేదు, మా రాజు వేరు. ఏ రాజు? మా తండ్రి వేరు. ఉపవాసాలు ఉండటమా? అది కుదరదు. గంట కోటమా? అస్సలు కుదరదు. దిక్కున్న కాడ చెప్పుకో. ఆదామన్న మాట కాదు ఇది. జాగ్రత్తగానండి. పరిస్థితులు మారుతున్నాయి. రాజుల రాజు, ప్రభుల ప్రభు యేసు రాజు త్వరగా రాబోతున్నాడు. సిద్ధపడకపోతే
సాతాను రాజ్యంలోనే, సాతాను తంత్ర కుయుక్తుల్లోనే నువ్వు భ్రమతో నాకేం పర్వాలేదు, ఆదివారం వస్తున్నాను, స్తుతి స్తోత్రం ఆమేన్ అంటున్నాను. నెలకు ఒకసారి 3 రోజులు ఉపవాసం ఎగ్గొట్టి ఆదివారం పొద్దున్నే పోయి బల్ల తీసుకుంటున్నాను, వచ్చేస్తున్నాను. ఇక నా తండ్రి రాజ్యంలోనే నేనున్నా. యేసు రాజ్యమా? ఉపవాసాలు అంటారు, గంట కోటాలు అంటారు, ఆ ఇంట్లో కోటం, ఈ ఇంట్లో స్తుతి కోటం, ఆడ ఆదరణ కోటం. వాళ్ళు చస్తే మాకేం కర్మ? అందరికి పోయి ఆడ చూసి ఆదరించి పలకరించి, వాళ్ళకి ఎవరికైనా రోగం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శించి, ఇవన్నీ కుదరదు. నువ్వు చెప్పుకుంటా పో, మేము చేసేదే ఉండదు. హల్లెలూయా. మీరు ధిక్కరిస్తుంది దేవుని మాట. పక్క వాళ్ళతో చెప్పండి, యేసురాజు బిడ్డవైనట్టయితే, యేసుతో కలిసి దేవదూతలతో పాటు రాజ్యం ఏలబోతున్న యువరాజు అయితే నీ దేవునికి భయపడాల, నీ దేవుని మాటకు విలువ ఇవ్వాల, నీ రాజు మాటకు శిరస్సు వంచి నమస్కారం యేసయ్య నువ్వు చెప్పినట్టు చేస్తా. మీలో అనేక మంది సమాజ మందిరంలో సమాజంగా కూడుకొనుట మానుకుంటున్నట్టు మీరు మానుకోవద్దు. ఎందుకని? రాకడ సమీపించింది, ఆయన త్వరగా రాబోతున్నాడు. అందుకని ఏం చేయాలంట? మరింత ఎక్కువగా కూడుకోండి, ఇంకా సమయం దొరికినప్పుడల్లా కూడుకోండి. ఎందుకంటే కూడుకోవటంలో ఏమైందంట, 2-3 నా నామంలో ఎక్కడ కూడుకుంటారో అక్కడ నేను ఉంటానన్న ఆయన సన్నిధి దిగుతుంది. ఆమేన్. ఆయన ఆలోచన దొరుకుతుంది. ఆమేన్. ఆయన దూతలు అక్కడ దిగుతారు. ఆమేన్. సాతాను సామ్రాజ్యం కూలిపోద్ది. ఆమేన్. ఆయన మీకు తోడై ఉంటానన్న మాట మీ జీవితంలో నెరవేరుతుంది. ఆమేన్. మరి కోటంలోనే గోడు కాకపోతే యేసయ్యని మరి అక్కడ కూర్చోబెట్టాలంటే ఎట్టగా? కుదరదుగా. యేసయ్య రాలేదంటే ఇంకేమవుతుంది? వెలుతురు రాలా, లైట్ ఎలగల, ఇంకేమొచ్చుద్ది? పిలవకుండానే చీకటి వచ్చి కూర్చుంటుంది. ఇద్దరి మధ్యలో ఉన్నాం, అటు దయ్యమా ఇటు దేవుడా, ఇద్దరి మధ్యలో నీ ఉన్నావు. దేవుడు పిలుస్తుంటే ఆయన దగ్గరికి పోటల్లా, నాకు ఆ పని ఉందలే, రాను, కుదరదు, నాకు ఇక్కడికి వెళ్ళాలే, నాకు కుదరదు. నువ్వు వెళ్ళటల్లా, నిర్లక్ష్యం చేసి సమీపంగా రమ్మని యేసయ్య చేతులు చాపి పిలుస్తుంటే లోబడటల్లా. నల్లని జనాంగం వైపు ఆయన చేతులు దీనివల్ల సాచే వచ్చాడంట. పక్క వాళ్ళకు షేక్కండి చెప్పట్టే, అవును నీకు అర్థమవుతుందా? యేసయ్య నీకల్లే చెయ్యి సాపి ఆ చెయ్యి నిప్పు పడుతుంది, అర్థమవుతుంది? అసలా కౌగిటిలోకి వెళ్తున్నావా? ఆయన చేతిలోకి, ఆయన సంకలోకి ఎక్కుతున్నావా? సంకలోనే ఉంటే నిన్నెందుకు పిలుస్తాడు? చెయ్యి నీ తట్టు ఎందుకు సాపి ఉంచుతాడు? ఆయన చెయ్యి చాచి ఆయనకి చెయ్యి నొప్పి పుడతా ఉంది. నీకు అర్థం కావటల్లా? హల్లెలూయా. పక్క వాళ్ళని మళ్ళీ అడగండి, సంకలోనే ఉన్నావా? సంక దిగి పక్కన కొద్దిగా ఎడంగా వ్యవహారాలు పెడుతున్నావా? హల్లెలూయా. ఆయన సంకలో అంటే రాజకీయాలు చేస్తానికి కుదరదు. హల్లెలూయా. ఆయన సంకలో కూర్చొని బీడీ తాగటానికి కుదరదు. యేసయ్య సంకలో ఎక్కి ఉంటే, ఆయన సంకలో ఎక్కితే దినంకుడు సావుకుడు అక్కడెక్కడ ఏదేదో ఫంక్షన్లో దేవునికి విరోధంగా చేసిన అక్కడికి వెళ్ళిపోయి ఫంక్షన్లకు వెళ్ళి పాలు పొందటం కుదరదు. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేని పనులు, ఆయనకి కష్టం కలుగు చేసే పనులు ఏది చేద్దామన్నా వీలు కుదరదు. హల్లెలూయా. ఆయన ఉన్నాడు కదా, ఆయన సంకలో నీ ఉన్నంత వరకు నిన్ను ఆయన ఎక్కడ మోసుకెళ్తే అక్కడికే వెళ్ళిపోతావు. హల్లెలూయా. నీ సొంత ఇష్టం ఏమీ లేదు. ఎవరన్నా వచ్చారనుకో, ఏదన్నా పిలిచారనుకో, ఎక్కడికన్నా రమ్మన్నారనుకో, ఆ నీతిమంతునికి కీడు తల పెడదాం రా అన్నారనుకో, వద్దు. నేను ఎవరి సంకలో ఉన్నానో తెలుసా? యేసయ్య సంకలో ఉన్నా. ఆయన చూడు, ఆయన ఉన్నాడు. ఆయన వదిలిపెట్టి నీకు కుదరదు, ఇప్పుడు రాదులే పో.
హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్న రాజు ఎదురుగా నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నానో దేవుని పేరట చెబుతున్నా, నేను మళ్ళా చెప్పేదాకా వర్షమైనను మంచైనను భూమి మీద కురవదు. ఎందుకంటే ఎదురుగా నిలబడింది రాజు. రాజు ముందు ఆయన అంటుందేమో, నేను దేవుని సన్నిధిలో నిలబడ్డాను అంటున్నాడు. అదేంది? అరణ్యంలో కొండలోయల్లో ఆయన ఎక్కడో ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అంటున్నాడు. రాజు ముందు నిలబడి కూడా దేవుని సన్నిధిలో ఉన్నాను అంటున్నాడు. అంటే ఎప్పుడు యేసయ్య సన్నిధిలోనే ఉన్నాడా? అవును. హల్లెలూయా. యేసయ్య ఎదురుగా ఉన్నాడంటే, యేసయ్య సంకలోనే నేను ఉన్నాను అనుకుంటే, నువ్వు ఆయన సన్నిధిలో ఉండి నువ్వేమన్నా దేవుడికి విరోధంగా ఏమైనా చేయగలవా? చెయ్యలేవు. చేస్తే కష్టం కదా. వెనకాలే ఆయనకు అందుబాటులో ఉన్న దేవదూతే విరోధంగా ఆలోచన చేస్తే దేవుడే కదా సింహాసనంలో ఆయన కూర్చున్నాడు. తర్వాత సింహాసనంలో లూసిఫర్ని కూర్చోబెడితే వేరే ఆలోచిస్తుంది. నా సింహాసనం కూడా యేసయ్యతో పాటు హెచ్చించుకుందామని అనుకుంటా ఉంది. అక్కడి నుంచి ఒక్క తన్ను దన్నితే పాతాళ లోకంలోనికి పడిపోయాడు. పక్క నుండి మరి అట్టాటి పనులు చేస్తే ఎట్ట కుదురుతూ ఊరుకుంటాడా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు ఎనికిడితే వంట, సల్లబోట సహవాసం చేస్తా. అంతలోకి ఏం చేశాడంట? కాదన్న పండు కొద్దిగా ఎడంగెళ్ళి కొద్దిగా రెస్ట్ దొరికింది. ఒంటరిగా దొరికేసరికి వద్దన్న పండు తినేసి తోటలో లేకుండా బయటికి తోలివేయబడిన పరిస్థితి అయింది. హల్లెలూయా. ఎనికీడుతుంటే ఇట్టటి యథవేషాలు అయిన కుదరదుగా. ఆయన ఎనికీడితే ఉండాలా, ఆయన సన్నిధిలోనే ఉండాలా, ఆయన సహవాసాలు ఉంటే ఏమీ కుదరదు. హల్లెలూయా. కాబట్టి కట్టబడిన గాడిద కనపడుతుంది, దాన్ని తీసుకురండి అన్నాడు. సరే ప్రభు అన్నారు. నేరుగా ఆయన చెప్పినట్టే జరిగింది. అక్కడికి వెళితే కట్టబడి ఉన్న గాడిద ఉంది. విప్పుతున్నారు. ఎవరో ఏంది గాడి తిప్పుతున్నారు? ఎందుకో? అది ప్రభువుకు కావాలి. సరే తోలుకెళ్ళండి అన్నారు. కట్టబడిన గాడిదని విప్పేశారు. హల్లెలూయా. ఎప్పుడు గాడిద మీద ఎవరు కూర్చోాలా, ఆ గాడిదని విప్పారు. విప్పి తోలుకొని వస్తున్నారు. దగ్గరికి రాగానే ఏం చేశారు? బట్టలు పరిశారు. ఆ వస్త్రాలన్నీ గాడిద మీద వేశారు, దానికి కాళ్ళ కింద వేశారు. ఇప్పుడు గాడిద నడుస్తుంది. హల్లెలూయా. వస్త్రాల మీద నడుస్తుంది. ఇప్పుడు దాకా కట్టబడి అక్కడే ఉన్న గాడిద యేసు ఎక్కాడు కాబట్టి బట్టల మీద నడుస్తుంది. హల్లెలూయా. ఇది యేసయ్యను మోసుకుంటూ పోతుంది కాబట్టి పైన ఎక్కిన యేసయ్యను బట్టి గాడిదకి ఘనత వచ్చింది, గౌరవం వచ్చింది. చుట్టూ నిలబడి అరుస్తూ ఉన్నారు. హోసన్నా జయమని చెప్పి అరుస్తూ ఉన్నారు. ఈత మట్టలు ఖర్జూర మట్టలు పట్టుకొని ఊపుతో సంతోషంగా ఊరేగించుకుంటూ వెళ్తున్నారు. హల్లెలూయా. ఈ గాడిద యేసయ్యకి కావాల్సి వచ్చిందా? హల్లెలూయా. రాజులు దేని మీద ఎక్కి వస్తారు? గుర్రాల మీదనో లేకపోతే ఏనుగుల మీదనో ఎక్కి వెళ్తారు. ఈయనేంటి గాడిద కోరుకున్నాడేంటి? గమనించాలి. కట్టబడి ఉన్న గాడిదని కట్లు విప్పమన్నాడు, తోలుకొచ్చారు. అవును, మనకు కూడా కొన్ని కట్లు ఉంటాయి. కొన్ని కుల కట్లు, కొన్ని మత కట్లు, కొన్ని పెద్దవారు కట్టిన కట్లు కొన్ని ఉంటాయి. కొన్ని మధ్యలో కట్టబడి ఉన్న కారణాన వారు స్వేచ్ఛగా దేవుని పని చెయ్యలేరు. ఆశ ఉంది కానీ వెళ్ళలేరు. ఏం చేస్తాం? కట్ల మధ్యలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కట్టబడిన కట్ల మధ్యలో ఉన్న వాళ్ళని విడిపించాలి. హల్లెలూయా. ఎవరు వెళ్తారు? కట్ల మధ్యలో ఉన్న వ్యక్తిని విడిపించటానికి. యేసయ్య స్వరం వినే వ్యక్తి అయితే ఏ కట్ల మధ్యలో ఎవరున్నారో
ఎవరి దగ్గరికి వెళ్ళి వారిని విడిపించుకురావాలో, ఎవరు ఆయనకి ఇష్టమో ఆయన చెబుతాడు. ఆయన స్వరం వినే వ్యక్తి అయి ఉండాలి. హల్లెలూయా. దేవుని స్వరం వినే వ్యక్తికి, దేవుడికి మాట చెప్పిన మాట వినే వ్యక్తికే మాట చెప్తాడు. పక్క వాళ్ళతో చెప్పండి, మేమ్మ మీ నాన్న చెప్పే మాట వింటావా? మీ ఆయన మాట లెక్కలో వేసుకుంటావా? హల్లెలూయా. లోబడే స్వభావం ఏమైనా ఉందా కొద్దిగన్నా? హల్లెలూయా. నేను మనుషులకు లోపడను, దేవుడికి మాత్రం లోపడతా. లేదు, అది కథ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, లోబడే వ్యక్తికి, చెప్పిన మాట వెంటనే వినే వ్యక్తికి ఎవరైనా ఏదైనా పని చెబుతారు. అమ్మ నాన్నే కొట్టుకెళ్ళి ఎల్లుల్లిపాయలు కొనక్కరాయ్యా అని డబ్బులు ఇస్తే, ఆహా నేను పోను, నేను తేను అని ఎదురు కొక్కరిస్తే, అరే నాయనా కూరలకి ఎల్లిపాయలు కావాలి తీసుకురామని, నేను తేనని చెప్పిల్లా, ఇటీ కావాలని నేను కొనుక్కుంటా ఇటీ. ఒరే నాయన ఇదేంద్రా, సరే ఇదిగో సగానికి కొనుక్కొని సగానికి తీసుకురాపో. లేదు మొత్తానికి కొనుక్కొస్తా అని చెప్పేసేసి ఈ పిల్లోడు తీసుకెళ్ళి ఎల్లిపాయకి ఇచ్చిన డబ్బులన్నీ మొత్తం కొనుక్కొని బిస్కెట్లో, చాక్లెట్లో, ఏ ఐస్లో, లేకపోతే ఇప్పుడు ఏ డబ్బాలు వస్తున్నాయి కదా, పిజ్జాలా ఏం డబ్బాలు అవి ఏంటి, చిన్న చిన్న డబ్బాలు, కూల్ డ్రింక్లో డబ్బాలు ఉంటాయి కదా, యాపిల్ జ్యూస్ డబ్బాలో ఏ ఒకటి కొనుక్కొని మొత్తం కొనుక్కొని వచ్చాడు. మరుసటి రోజు ఒరే మరి కూరగాయలు అన్నీ ఉన్నాయిలే కానీ పచ్చిమిరకాయలు కాస్త కావాలి, ఒక 1 కేజీ పచ్చిమిరకాయలు తేపో కొట్టుకాడికి వెళ్ళి అని వాడికి మళ్ళీ 100 రూపాయలు ఇచ్చి పంపిస్తారా? ఏడు కాలాంతకుడు నాయన, మొత్తం కొనుక్కొని వస్తున్నాడు, చెప్పిన మాట వింటలేదు, తెమ్మన్నది రాదు, తెచ్చేది లేదు, నేను వండే కూర పూర్తిగా ఉడకదు, ఇటు పచ్చిమిరకాయలు తెమ్మంటే పంపితే నమ్మకం కుదరటల్లా. హల్లెలూయా. 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 పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని దగ్గర మనం నమ్మకాన్ని పోగొట్టుకుంటే నిన్ను నమ్మి బాధ్యత అప్పగించడు. హల్లెలూయా. మరి ఏం చేయాలా? చిన్న దాంట్లో నమ్మకంగా ఉండు, పెద్ద బాధ్యత అప్పగిస్తాడు. ఆమేన్. పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, అబద్ధం ఆడాడు యేసయ్య, తప్పు చేశా, ముమ్మారు అబద్ధం ఆడానని వెలుపలికి వెళ్ళి ఎక్కి ఎక్కి ఏడ్చాడు. ఆ వ్యక్తిని పిలిచి, పేతురు అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నీకే తెలుసయ్యా. అట్టయితే నా గొర్రెల మేపండి. మళ్ళీ అడిగాడు, పేతురు వీళ్ళందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా ప్రేమిస్తున్నా కదా, అది నీకే తెలుసుగా ప్రభువా, మళ్ళీ అడుగుతున్నావు. సరే అట్టయితే నా గొర్రె పిల్లల్ని కాయి అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ అడిగాడు, పేతురు వీరందరూ నన్ను ప్రేమించే దానికంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. అట్టయితే నా గొర్రె పిల్లల్ని మేపు అన్నాడు. బాధ్యత అప్పగించాడు. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, ఇదిగో పాతాళ లోక ద్వారములు ఈ సంఘం ఎదుట నిలవ నేరం. హల్లెలూయా. నువ్వు పేతురువి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా, సంఘాన్ని నేను కట్టేది, నేను సంఘాన్ని కడతా. పేతురు అనే ఈ బండ మీద ఆధారం చేసుకుని నేను సంఘాన్ని కడతా. ఆ పాతాళ లోక ద్వారాలు కూడా దాని ఎదురుగా నిలవ నేరం. హల్లెలూయా. బాధ్యత అప్పగించాడు, ఉన్నత స్థానాల్లో నిలబెట్టాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? ఈయన అబద్ధికుడు కదా, 3 సార్లు యేసుని ఎరగనన్నాడు, కరెక్టే. తప్పు దొల్లిన వెంటనే ఆలస్యం చేయకుండా అర్జెంటుగా ఒప్పుకున్నాడు. ఇది తప్పు అని గ్రహించాడు, వెంటనే ఒప్పుకున్నాడు, సరి చేసుకున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. తప్పుని అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు. వాస్తవానికి తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు, పేరే మోసగాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను ఏశావుని ద్వేషించి తిని, హల్లెలూయా, యాకోబుని ప్రేమించి తిని అంటాడు. ఇదేంది? మోసగాడిని ప్రేమించటం ఏంది? ఎందుకు ప్రేమించాడు? అతనిలో ఒక లక్షణం ఉంది. ఏదది? తప్పుని ఒప్పుకొని, తప్పుని దాచిపెట్టకుండా, జరిగింది ఆ తప్పు వెంటనే అర్థం చేసుకుని ఒప్పుకుని సరి చేసుకునే గుణం ఉంది. అదే దేవుని ప్రేమకు, దేవుని ఆశీర్వాదానికి కారణమైంది. పక్క వాళ్ళతో చెప్పండి, వందనాలు. పొరపాటున తప్పు జరిగిందా, నువ్వు ఎంత అర్జెంటుగా ఒప్పుకొని, ఎంత తొందరగా మురికి కడుక్కుంటే అంత తొందరగా ఆయన శారదీస్తాడు, త్రోసివేయడు. హల్లెలూయా. ప్రియులారా, కట్టబడిన గాడిద అనేక కట్ల మధ్యలో ఉంది. ఇప్పాల ఎవరు అంటే లోబడే వ్యక్తిని, దేవునికి అనుకూలంగా ఉన్న వ్యక్తిని, దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు చేసే వ్యక్తిని, ఆ వ్యక్తిని పంపిస్తాడు. నువ్వు కానీ ఆ వ్యక్తివి అయితే కట్లు విప్పటానికి దేవుడు నిన్ను పంపిస్తాడు. హల్లెలూయా. బంధకాల మధ్యలో, కట్ల మధ్యలో ఉన్న వ్యక్తిని విప్పి విడిపించాలి, యేసయ్య దగ్గరకు తోలుకు రావాలి. గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడు? అసలు గాడిద ఒకటి నీచమైన జంతువు, లెక్క ప్రకారం తినకూడదు. గాడిద మాంసం తినకూడదు, ఎందుకంటే గిట్టలు చీలి ఉండవు. మనం ఏదైనా తినాలి అనుకుంటే మాంసం గిట్టలు చీలి ఉండాలి. తిన్న ఆహారాన్ని నెమరు వేసేది అయి ఉండాలి. కొన్ని తింటాయి కానీ నెమరు వేసుకోవు. హల్లెలూయా. కొన్ని అన్నీ బాగుంటాయి కానీ గిట్టలు చీలి ఉండవు, అతుక్కుని ఉంటాయి. ఒకటి గాడిద, 2 గుర్రం, 3 వంటె, ఆ జాతికి చెందినవి. ఇవన్నీ ఎట్టుంటాయి? ఒకటే గెట్ట మొత్తం కలిసే ఉంటాయి కానీ ఈ గెట్టలు చీలి ఉండవు, 2గా ఉండవు. గొర్రెలకి, మేకలకి, గుడ్లకి, వీటన్నిటికీ గిట్టలు 2గా ఇట్ట చీలు ఉంటాయి కదా, అట్ట చీలి ఉండవు. గిట్టలు చీలకుండా ఉన్న వాటిని తినకూడదు. 2, తిన్న ఆహారాన్ని నెమరేయాలి, మరలా గుర్తు చేర్చుకొని నెమరేయాలి. పంది 2 గిట్టలు చీలే ఉంటాయి కానీ నెమరు వేసుకోదు. తిన్నానం ఏదో ఒకటి తినేసేసింది దానికి, అంతే. నెమరు వేసేది ఏముండదు. హల్లెలూయా. బర్రె అంత మేత ఎత్తి తింటుంది, ప్రశాంతంగా పండుకుంటుంది. నెమ్మదిగా ఏం చేస్తుంది? ఎక్కడో లోపల పొట్టలోకి పోయిన ఆ మేత ముద్దని మళ్ళా తెచ్చుకుంటుంది. నోట్లోకి తెచ్చుకొని నవిలి నవిలి నోటంట సొంగబడేదాకా నవిలి నవిలి మింగుద్ది. అప్పుడు తొందరగా అది సాపీగా అరుగుద్ది. ఆ గడ్డి మేసేటప్పుడు అడవుడిగా తినేస్తుంది కానీ దాన్ని నెమర వేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు చెప్పిన మాటని నెమర వేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి, ధ్యానించాల. దేవుని మాట ఏం చెప్పింది అవన్నీ హృదయంలో దాచుకోవాలి. పుట్టబోవు యేసు ప్రభు, ఆయన గురించి దేవదూతలు ఏం చెప్పారో, ప్రవక్తలు ఏం పలికారో, మరియమ్మ గారు అన్ని మనసులో, అన్ని హృదయంలో దాచుకుందంట. మర్చిపోలా, గుర్తుపెట్టుకుంది. ఏది నేను చెయ్యాలా, ఏది నేను చేయకూడదు, అన్ని ఏం జరగబోతుంది మొత్తం ముందుగా తెలిసిపోయింది. మనం కూడా ఏం చేయాలి? వాక్యం విన్నాం, అర్థం అవ్వేటట్టు దాన్ని విన్నదాన్ని ఏం చేయాలా? ఇంటికి వెళ్ళాక నెమరు వెయ్యాలి, మరలా ఆలోచించాలి ఏది కరెక్ట్. హల్లెలూయా. హల్లెలూయా. నెమరు వేస్తే అది అరిగిపోద్ది, అది రక్తమై ఒంటికి పట్టుద్ది, అది ఒంట్లో ఇంకిపోద్ది. కాబట్టి బలం పుంజుకుంటాం, ఆత్మీయంగా బలవంతులై ఉంటాం. వాక్యం, దేవుని మాట జీవం కలిగింది. దేవుని మాట అది బ్రతికిస్తుంది. దేవుని మాట అది ఒంటికి ఇంకిపోద్ది.
హల్లెలూయా. ఉదాహరణకి బాలుడైన సమూయేలు చిన్న పిల్లోడు, బడికి పంపించేశారు వాళ్ళ నాన్న పాస్టర్ గారు. కోటానికి వెళ్ళాడు. తొలి రోజే పిల్లవాడు చచ్చిపోయాడు. కబురు అందింది. ఎందుకు? గోడ అమ్మితే పలావ్ వండుతున్నారు. ఈ వంట మాస్టర్ అమ్మ తిప్పుతూ ఉంది, పెద్ద గంటె ఒకటి వేసుకొని తిప్పుతూ ఉంది. ఈ పలావ్ పొగ ఆ గోడకు పైకి తగిలింది. ఆ గోడ మీద అట్టట పారుతున్న బల్లి తపక్కన వచ్చి పలావ్ గిన్నెలో పడింది. ఏం చూసుకోకుండా తిప్పుతూ ఉంది. అటు ఇటు దిక్కులు చూస్తా తిప్పుతూ ఉంది. ఆ పలావ్ గిన్నెలో పడిన బల్లి అడుక్కు చేరిపోయి అతుక్కుపోయింది. ఆ 72 మంది పిల్లలు తిన్నారు. ఆ పలావ్ గిన్నెలో అందరు పిల్లలు, 7 ఏళ్ళ పిల్లలు మొత్తం, స్కూల్లో వాళ్ళ క్లాస్ పిల్లలు మొత్తం తిన్నారు. 72 మంది అందరూ చచ్చిపోయారు. అయ్యో ఎందుకట్ట జరిగింది అని తీరా ఆఖరిలో ఆలోచిస్తే గిన్నె అడుగు బాగాన, పలావ్ గిన్నె అడుగున అది అతక్కపోయి ఉంది బల్లి. ఆ విషయం దాంట్లోకి వచ్చి అందరూ చచ్చిపోయారు. వాళ్ళల్లో పాస్టర్ గారు కొడుకు సమూయేలు కూడా ఉన్నాడు. ఏం అర్థం కాల. ఆయనకి చెబితే ఎంత బాధపడతాడో అనుకున్నారు. ఎట్టకేలకు 3 రోజులు కోటాలకు వెళ్ళిన ఆయనకి కబురు అందించారు. పాస్టర్ గారండి, మీ కొడుకు చచ్చిపోయాడండి, తొందరండి అంటే, ఆగండి అక్కడే పెట్టండి, మళ్ళీ వస్తా, ఇంకా 2 రోజులు కోటాలని చూసుకున్నాక వస్తా, అటు పెట్టండి శవాన్ని. 3 రోజు కోటాలు అయిపోయినాయి. 4వ రోజు వచ్చాడు. శవాన్ని భుజం మీద వేసుకొని నేరుగా చర్చిలకు తీసుకెళ్ళి బలిపీట ఎదురుగా పండబెట్టాడు. యేసయ్యా, నేను నీ సేవకుడిని కదా, స్వస్థతలు, అద్భుతాలు, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. వాళ్ళ కొడుకే చచ్చిపోతే ఆయనకి దిక్కు లేదని బయట వాళ్ళు అంటారుగా. వాళ్ళ కొడుకునే వాళ్ళ దేవుడు బతికి లేకపోయాడు అనుకుంటారు కదా ప్రభా. అయినా నా కొడుకుని ఇచ్చినప్పుడు ఏం చెప్పావు? నీ తర్వాత పాస్టర్ అవుతాడని చెప్పావుగా. అవును, నీ మాట ఆకాశం భూమి గతించిపోయినా, సున్నైనా పుల్లైనా జరగకుండా తప్పిపోవటానికి లేదు. మాట ఇచ్చిన యేసయ్యా, మాట నెరవేర్చు. ఈ కొడుకు పెరిగి పెద్దవాడై సేవ చేయాలి. అప్పటికి 3 రోజులు అయిపోయింది. 4వ రోజు పొద్దున్నే పిల్లోడి కోసం ప్రార్థన చేసి, యేసు నామములో సమయంలో లే అన్నాడు. లేచి కూర్చున్నాడు. డాడీ మంచినీళ్ళు డాడీ అంటున్నాడు. హల్లెలూయా. పాలెంగిచ్చా గారి కొడుకు సంగతి హైదరాబాద్ వచ్చినప్పుడు చూసా. సింగపూరే వెళ్ళా. ఆయన కోటాలు, ఆయన వాక్యాలు బాగుంటాయి కాబట్టి ఆయన పుస్తకాలు చదువుతూ ఉంటా నేరుగా. ఆ పిల్లోడు ఇప్పుడు సేవ చేస్తున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద సంఘం ఉంది ఎక్కడంటే దక్షిణ కొరియాలోనే, పాలెంగిచు గాతే. ఇప్పుడు ఆ సంఘాన్ని నడిపిస్తుంది ఎవరంటే ఈ పిల్లోడే. చచ్చిపోయి 4వ రోజు వాళ్ళ నాన్న లేపాడే. ఎందుకంటే దేవుడు పుట్టినప్పుడే ఒక మాట చెప్పాడు. ఆ మాట గుర్తుపెట్టుకున్నాడు, మర్చిపోలా. ఆ మాటని గుర్తుపెట్టుకుని, దేవా నువ్వు ఇట్ట చెప్పావుగా, మరి చచ్చిపోయాడు, కుదరదు. పిల్లోడు చచ్చిపోయి సమాధి చేయటానికి వీళ్ళు కుదరదు, బతికించు. లేదు, నువ్వు మాట తప్పని దేవుడా నా బిడ్డను బతికించని చెప్పి మాట తీసుకున్నాడు. యేసునామములో సమయంలో లే అని చచ్చిపోయిన 4వ రోజు పిల్లోడిని తీసుకొచ్చేసి ఇంటికాడ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు చేపించి కోటం పెట్టి స్తుతి కోటం పెట్టాడు. ఆదరణ కోటానికి బదులు స్తుతి కోటం పెట్టాడు. ఇప్పుడు ఆ పిల్లోడే ఇప్పుడు అక్కడ కొరియాలో పెద్ద సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసయ్య మాట జాగ్రత్తగా వినాలి. ఎందుకు చెబుతున్నాడా యేసయ్య? ఈ మాట వల్ల నాకు లాభమా నష్టమా? ఇది చేయకపోతే కీడెంత, చేస్తే లాభం ఎంత, లోబడితే దీవెన ఎంత, లోబడకుండా అవిధేయత చూపిస్తే అనర్థం ఎంత, నష్టం ఎంత వచ్చుద్ది ఆలోచించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి గాడిదను యేసయ్య ఎన్నుకున్నాడు. ఎందుకని? గాడిద నీచమైనది, నిషేధించబడింది. అదికి కదా చతుస్పాద జంతువులంతా పేతురు ఎదురుగా వస్తే
లేచి చంపుకొని తిను అంటే, లేదయ్యా ఇవి నిషేధించబడినవి, నిషిద్ధమైనది ఎప్పుడు నేను తినలేదు ప్రభా అంటున్నాడు. అంటే అది నిషేధం అంటే ముట్టరు వాళ్ళు, యూదుల పద్ధతి సిద్ధాంతం అలాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిషేధించబడిన దాన్ని తినకూడదు, 2 గిట్టలు కలిసి ఉంటాయి కాబట్టి గాడిద తిరస్కరించబడింది, నిషేధించబడింది, అది నీచమైందిగా ఎంచబడింది. అలాంటి దాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అవును, మనలో కూడా ఎవరైతే అందరి చేత నిషేధించబడి తిరస్కరించబడి అందరికీ ఎక్కువైన వాళ్ళు, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వంటే ఎవరికి ఇష్టం ఉండదు. ప్రేమ చూపేవారు ఒక్కరైనా కనపడరు, ఆదరించేవారు ఆప్యాయంగా అక్క బాగున్నావా అనేవాళ్ళు కూడా ఉండరు. అదేంది, నేనేం పాపం చేశానని నన్ను పలకరించటం లేదేంది? తిరస్కారం దొరుకుతుంది. కుంగిపోమాక. అందరూ తోలనాడినట్టు మాట్లాడతారు. మనుషుల దృష్టిలో నువ్వు లెక్కలోకి రావు. గాడిద తిరస్కరించబడింది కదా, కాబట్టి అక్కడే కట్టేసింది. దేనికి పనికిరాదు ఇది, ఎవరు ఎక్కటానికి అవకాశం లేదు, తీసేయి అని పనికి రాని దాని కింద లెక్క కట్టి ఆ గాడిదని అక్కడ కట్టేశారు. అవును, నువ్వెవరికి పనికిరావు, నువ్వెవరికి అక్కడికి రావు, నువ్వంటే ఎవరికి అవసరం లేదు. అందుకని ఎవరో లెక్కలో వేసుకోవట్లా, ఎవరో పట్టించుకోవట్లా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ప్రేమ నీకు అందటంలా, ఆదరించేవారు ఎవరు నీకు లేరు, ఎవరు ఓదార్చేవాళ్ళు నీ దగ్గరికి ఎవరు రాటల్లా. ఒంటరి అయిపోయావు, ఏకాకిగా మిగిలిపోయావు. అందరికీ ఎక్కువైన వ్యక్తిగాను కసిమైన కూర ఎవడికి కావాలో కోరుకుంటారమ్మా. అమ్మ కసిమైంది కూర, కారం ఉప్పు మరింత పోసారు, కసిమైపోయింది, ఎవడు తింటాడు, నాకొద్దు తీసేయని పక్కన పారేద్దా. అందరికీ కసివైపోయావు, అందరికీ ఎక్కువైపోయావు. ఈ గాడిద పనికి రాదని కదా అక్కడెక్కడో కట్టి పడేశారు. ఇంతవరకు ఎవరు ఎక్కలేదంట. అంటే ఎవరికి అక్కర్లేదా? లేదు. హల్లెలూయా. గమనించండి, ఎవరికి అక్కర్లేకపోతే, అందరూ తృణీకరిస్తే, అందరూ తిరస్కరిస్తే, ఎవరూ నిన్ను ఆదరించక ప్రేమ పంచక, ఎవరు నిన్ను ఏం చెప్తే బాగుండు అని ఎవరు నిన్ను సలహా అడగటానికి కూడా రాక, నువ్వు ఎవరికి ఇష్టంగా లేవు, తిరస్కరించబడిన దానా. హల్లెలూయా. తిరస్కరించబడ్డావా? తోలనాడబడ్డావా? నీచమైన స్థితిలో నీవు ఉన్నావా? ఎవరు లెక్కలో వేసుకోరా? ఎంపికల్లో లేని వ్యక్తివా? అయితే నీవు దేవునికి కావాలా? ఆమేన్. నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు, అందుకే మనుషులు లెక్కలో వేసుకోవటంలా. ఆమేన్. దేవుని ఏర్పాట్లో ఉన్నావు, అందుకే జనులందరూ తిరస్కరిస్తాడు. ఆయన ఎలాంటి వాడో దేవుడు కదా. జ్ఞానులైన వారిని సిగ్గుపరచటానికి ఎర్రి వారిని, నీచులైన వారిని, తిరస్కరించబడిన వారిని, దరిద్రులైనటువంటి వారిని, ఎవరు వాళ్ళని ఎన్నుకోరు, ఎవరు వాళ్ళని కోరుకోరు. అలాంటి వాళ్ళని, దిక్కులేని దరిద్రులు, అలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడంట. హల్లెలూయా. నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావంటే, దేవుని లెక్కలో నీ ఉన్నావంటే, ఆయనే నిన్ను ఎంపిక చేసి, నువ్వు గాడిదగా నిన్ను నీవు తగ్గించుకోగలిగితే, దీనుడివై దీనురాలువై నిన్ను నీవు తగ్గించుకోగలిగితే, ఆయనే నిన్ను పిలిచి, ఆయన నిన్ను నియమించి, ఆయనే నీ మీదకి ఎక్కుతాడు. హల్లెలూయా. యేసుని మోసే గాడిదగా నువ్వు మారబోతున్నావు. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, యేసుని మోసే గాడిదగా మారుదువుగాక. యేసు ప్రభు నీ మీద ఎక్కాడు అనుకో, గౌరవం వస్తుంది,
యేసయ్య నీ మీద ఎక్కి కూర్చున్నాడు అనుకో, విలువ కలుగుద్ది. యేసయ్య నీ మీద ఎక్కాడు అనుకో, నిన్ను బట్టి కాదు, నీ మీద ఎక్కి కూర్చున్న యేసయ్యని బట్టి నీకు విలువ, గౌరవం, మర్యాద కలుగుతుంది. హల్లెలూయా. తిరస్కరించబడిన, తృణీకరించబడిన, నీచంగా ఎంచి పక్కన పెట్టేసిన వ్యక్తుల్ని దేవుడు ఎంచుకుంటాడు. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా తిరస్కరించారా? ఎవరు ప్రేమించటం లేదా? ఎవరికి నువ్వు అక్కర్లేని వ్యక్తిగా ఉన్నావా అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసయ్య దృష్టిలో ఉన్నావు, అందుకే వారంతా తిరస్కరిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తిరస్కరిస్తున్నారు. దావీదు కుమారుడా కరుణించు, దావీదు కుమారుడా కరుణించు అంట. రై అరమ ఎందుకు పొద్దా కట్టరుతో కాయకాల అరగ నోరు మూసుకో. కాదయ్యా కళ్ళు లేవు, ప్రార్థన పాతలేదు, గెద్దలేదు, అరగ నోరు మూసుకో. దావీదు కుమారుడా ఏమంటున్నారు? కళ్ళు లేక, దృష్టి కానక, కళ్ళెత్తాడేమో యేసయ్యని అందుకోసం అరుతుంటే నోరు చుంచుకొని, ఈ పక్కన వాళ్ళకి ఏమైంది? ఈయన కళ్ళు రావటం ఇష్టం లేకనేగా, యేసయ్య ఆయన దగ్గరికి రావటం వాళ్ళకి ఇష్టం లేకనేగా. అందుకని అందరూ రై అర్రపక్క నోరు మూసుకో, కూర్చో, ఎందుకు వాళ్ళు చేస్తావు, అట్ట అరుతావు ఎందుకు, అర్రకొని కూర్చో. అందరూ గదివే వాళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, అందరూ తిరస్కరిస్తున్నారా? అందరు నిన్ను తోలనాడుతున్నారా? అందరూ నిన్ను అపహాసం చేస్తున్నారా? ఎవరు లెక్కలు కూడా వేసుకోవట్లేదా? నువ్వు ఎందుకు అరుతున్నావో, ఎందుకు యేసయ్యని పిలుస్తున్నావో అర్థం చేసుకోలేకపోతున్నారా? కేకలేసి నోరు మూసుకో, అర్రకుండా కూర్చో, నువ్వు దేనికి పనికిరావు, ఆడ పడి ఉండు అంటున్నారా? లేదు. యేసయ్య దృష్టి నీ మీద ఉంటే అంతే జరుగుతుంది. హల్లెలూయా. అందరూ గదిమే వాళ్ళే, అందరూ తిట్టేవాళ్ళే, అందరూ కోప్పడేవాళ్ళే, అందరూ సేదరించుకునేవాళ్ళు. హల్లెలూయా. సమయంలో యేసయ్య దృష్టి ఆయన మీద పడింది, అక్కడ నిలబడ్డాడు. ఎవరైతే నోరు మూసుకొని అరుతున్నారో వాళ్ళ వంక చూసి ఆ గుడ్డాయన్ని ఇక్కడికి రమ్మను, ఆయన ఇక్కడ తీసుకురాపోండి అన్నారు. హల్లెలూయా. నేనే పోవాలా? నోరు మొయ్యి అర్రగాకు, నువ్వు దేనికి పనికిరాడవాడు, నీకేం తెలుసో, అసలు ఏం తెలీదో, పిచ్చి మొహం కూర్చో అని నేనేగా దర్శింది, నేనే పోయి ఆ మనిషిని పిలుచుకురావాలా? యేసయ్య కొన్నిసార్లు అట్నే చేస్తాడు. హల్లెలూయా. నిన్ను తోలనాడి ఎవరు మాట్లాడతారో, నీకు విరోధంగా ఎవరు దూషించి దుమ్మెత్తిపోసి నిన్ను అసహ్యంగా, నీకు విరోధంగా నీ పేరు చెడ్డదని దుష్ప్రచారం చేస్తారో దేవుడు తిరిగి వాళ్ళనే ఎన్నుకుంటాడు. ఎందుకు? నిన్ను గొప్ప చేస్తానికి. ఆమేన్. ఇంటి ముందే నిలబెట్టాడు, ఉరి స్తంభం సిద్ధం చేశాడు. మొత్తికైనే ఉరి తీసి చంపేయాలి, నా ఇంటి ముందే వాడిని చంపాలని అన్నీ సిద్ధం చేశాడు. హల్లెలూయా. రాజుగారు పిలిచాడు. అమాను, ఒక వ్యక్తికి గౌరవం మర్యాద చేయాలంటే ఎట చేయాలా? ఎట చేసేది ఏముంది అయ్యా? నీ ఉంగరం తీసి అతనికి తొడగబెట్టాలా? ఇంకెవరులే, నన్నేగా సన్మానించేది రాజు, నన్ను కాక ఇంకెవరులే, నన్నే సన్మానిస్తాడులే అనుకుని ఉంగరం పెట్టాలా, కిరీటం పెట్టాలా, గుర్రం మీద ఎక్కించాలా, ఊరు మొత్తం ఊరేగించాలండి అని చెప్పాడు. సరే కానీ నువ్వు చెప్పింది అదేదో మొత్తికైకి చేయిపో అన్నాడు. వరే ఇదేంద్ర మొత్తం. హల్లెలూయా. రివర్స్ అయింది ఏంది? హల్లెలూయా. దేవుని కార్యాలు ఎట్టుంటాయంటే కంటికి కనపడవు, చెవుకి వినపడవు, హృదయానికి గోచరమే కావు, అసలు అర్థమే కావు. అదేంది? మొత్తికైనా చంపుదామని నా ఇంటి ముందే ఉరి తీద్దామని నా వరండాలో, నా పంచలోనే, నా ఇంటి ముందు కాంపౌండ్లోనే ఉరి స్తంభాన్ని నేను కడితే ఆ ఉరి స్తంభం మీద నన్నే ఉరి తీస్తున్నారా? ఎవరినైతే ఉరి తీసి చంపేద్దాం, వాడు చస్తే సంతోషపడదాం అనుకున్నాను, వాడినే గౌరవించి నా చేతులతోటి వాడికి ఉంగరం తొడిగి పెట్టి శత్రువుల
హల్లెలూయా. నా శత్రువుల ఎదుట ఏం చేస్తాడంట దేవుడు? భోజనం సిద్ధపరుస్తాడంట. పక్క వాళ్ళతో చెప్పబాక. ఏడ్పించే, నీ సావు కోరే ముందే, నీ నష్టం కీడు కోరుకుంటున్న వాళ్ళ ముందే నీకు భోజనపు బల్ల సిద్ధం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు దీనులైన వారిని, విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని, వాళ్ళనే దృష్టిస్తాడంట. ఎవరిని దృష్టిస్తాడు? దేవుడు ఎవరు కావాలి దేవునికి? అయ్యా, దేవుడు ఎవరు కోరుకుంటాడు? గర్విష్ఠులను తీసి పక్కన పెడతాడు. గర్వం కలిగిన వ్యక్తుల్ని దేవుడు తీసి పక్కన పెడతాడు. ఎవడైతే దీనుడై విరిగి నలిగిన హృదయం కలవారై, విరిగి నలిగిపోవాలి. ఇప్పుడు విరిగిపోతాం. ఏదన్నా మాట అన్నారు, ఎవరైనా విరోధంగా ఏమైనా చేశారు, అది తెలిసినప్పుడు బాధ వేస్తుంది. ఒకప్పుడు ఆ వ్యక్తి బాధలో ఉంటే నేను సహాయం చేశానుగా, ఇదేంది? అవును, విరిగి హృదయం నలిగిపోతుంది. విరిగి నలిగిపోయిన హృదయం కలిగిన వారినే దృష్టిస్తాడు. తిరస్కారం పొంది, వ్యతిరేకించబడి, అందరి చేత చేదరించుకోబడినటువంటి అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఎన్నుకుంటాడు. కట్టబడిందంటే, ఎవరు ఎక్కలేదంటే ఆ గాడిదకి విలువ లేదు, ఆ గాడిద ఎవడికి అక్కరా లేదు. కానీ ఇప్పుడు యేసయ్య దాన్నే కోరుకున్నాడు. కట్లు విప్పి తోలకరండి అన్నాడు. తోలకొస్తే బట్టలు వేశారు, ఆ గాడిద మీద యేసయ్యకి కూర్చున్నాడు. హల్లెలూయా. ఎంత గౌరవం, ఎంత మర్యాద! అందరూ సన్మానిస్తున్నారు. హోసన్నా జయము, హోసన్నా జయము అని జయధ్వనులతోటి వెళ్ళిపోతా ఉంది గాడిద. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గాడిద వలె దేవుడు నిన్ను వాడుకోవాలని ఉద్దేశించాడు. ఆమేన్. ఆయన నిన్ను హెచ్చించటానికే ఈ తిరస్కారాలు, ఈ నిందలు, ఈ అవమానాలు, ఇవన్నీ నీకు దేవుడు అనుమతిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని అనుమతి లేకుండా ఏదీ జరగదు. తిరస్కరించారా? దేవుని స్తుతించు. నిందించారా? దేవుని గనపరచు. ఎలాంటి పరిస్థితి అయినా దేవుని స్తుతించితే దేవుడు అన్నీ ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతిస్తా నేర్చుకోవాలా. కష్టం వచ్చినా స్తోత్రం, నష్టం వచ్చినా స్తోత్రం, నింద వచ్చినా స్తోత్రం. ఎలాంటి పరిస్థితికైనా దేవుణ్ణి స్తుతించటం అలవాటు పడు. తిరస్కరించు మాకు. దేవుని యొక్క గద్దింపును, దేవుని యొక్క శిక్షను త్రోసివేయగాకు, తిరస్కరించమాకు. కొన్నిసార్లు దేవుడు ఆయన బిడ్డల్ని ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు. తను ప్రేమించిన పిల్లల్ని శిక్షిస్తాడు. ఎందుకు? చెడు దారికి పోకుండా మంచి దారికి మళ్లించడం కోసం, సరి చేయటానికే కానీ సావగొట్టడానికి కాదు. మనల్ని సరి చేయటానికి శిక్షకు అప్పగిస్తాడు. దేవుడే గద్దిస్తాడు. కొన్ని బాధ పెట్టి, కొన్ని నొప్పి కలుగు చేసి, కొన్ని కష్టాన్ని కలుగు చేసి, కొన్ని పరిస్థితులు ఎంతకీ సాగనంటదేంది, ఈ పని ఆగిపోయిందేంది, ఎందుకని అంటే ఏమైనా లోపం ఉందేమో, ఏదైనా పొరపాటు జరిగిందేమో, ఎక్కడైనా గర్వించావేమో, ఎక్కడైనా దేవునికి విరోధంగా, దేవునికి ఇష్టం లేనిది ఏమైనా చేసావేమో. వాళ్ళ పిల్లలందరూ పాస్ అయ్యారు, మా పిల్లోడు తప్పిపోవటం ఏంది? వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చింది, మా పిల్లోడికి ఉద్యోగం రాకపోవటం ఏంది? వాళ్ళ సేలన్నీ బాగుపడినాయి, మా సేను ఎంటిపోవటం ఏంది? మా బర్రెలు ఈసుకుపోవటం, పాలీగపోవటం, మా ఇంట్లోనే ఈ నష్టాలన్నీ జరగటం, ఇదెందుకని? లేదు ప్రియులారా, దేవుడు మనల్ని సరి చేస్తున్నాడు. అర్థం చేసుకోవాలి. ఎక్కడ లోటు జరిగిందో, ఎక్కడ పొరపాటు జరిగిందో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి సరి చేయటానికే కొన్ని గద్దింపులు, కొన్ని హెచ్చరికలు. అందుకని మనం ఏం చేయాలంట? సరి చేసుకోగలిగితే కట్లు విప్పేస్తాడు. తోలకొచ్చిన నిన్ను దీనుడివై, దీనురాలవై ఆయన మీద కూర్చోబెట్టి ఆయన మోసుకుని పోయే గాడిదగా మారాలి. ఆమేన్. కాబట్టి మనం దీనులవై యేసుని మోసుకెళ్ళే గాడిదగా మారుదముగాక. ఆయన మోసుకెళ్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఆయన ఈపి మీద యేసయ్య కూర్చున్నాడు.
ఆయన మోసుకుంటూ నువ్వు ముందుకెళ్తున్నావు. అప్పుడు ఏం జరుగుద్ది? దారులన్నీ సరళం అయిపోతాయి. హల్లెలూయా. మట్టి రోడ్లంతా బట్టలు పరుస్తున్నారు, అంత బట్టలు అయిపోయినాయి, కొమ్మలు నరకొచ్చి వేస్తున్నారు, దారి సరళం చేస్తున్నారు. ఎందుకంటే యేసయ్యను నువ్వు మోసుకొని పోతున్నావు కాబట్టి నీ ముందున్న దారి అన్నీ ఆయనే సరళం చేపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ఆదివారం పూట యేసయ్యని యెరూషలేము వీధుల్లో ఊరేగించుకుంటూ తీసుకెళ్తున్నారు. దారిలో కొంతమంది హోసన్నా జయమని స్తుతిస్తున్నారు. దేవుని స్తుతిస్తుంటే కొంతమందికి ఇష్టంగా లేదు, కష్టంగా ఉంది. వాళ్ళు అంటున్నారు, ఏందయ్యా ఈ అల్లరే, నోరు మూపి పిల్లల్ని అంటున్నాడు. ఈ సంటి పిల్లల స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. కాబట్టి వీళ్ళు కానీ మౌనంగా ఉన్నారనుకో, ఈ రాళ్ళు కేకలేసి దేవుని స్తుతిస్తాయి అంటాడు. అంటే జీవం కలిగిన దేవుని పిల్లలు దేవుని స్తుతించకుండా మౌనంగా నోరు మూసుకొని కూర్చుంటే, రాళ్ళు అంటే జీవం లేనటువంటి వ్యక్తులు, దేవుని నమ్మనిటువంటి వాళ్ళు, అవిశ్వాసులు, అన్యులైన వాళ్ళు, వాళ్ళను దేవుడు తీసుకొచ్చేసి దేవుణ్ణి వాళ్ళు స్తుతించేటట్టు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు ఒక భాగ్యం ఇచ్చాడు. దేవుని స్తుతించడానికి మంచి నోరు ఇచ్చాడు. దేవుని స్తుతించు, కష్టమందు స్తుతించు, నష్టమందు స్తుతించు, సంతోషమందు స్తుతించు. అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతిస్తూ యేసుని మోసే గాడిద వలె యేసయ్యను మోసుకుంటూ ముందుకు సాగిపోదాం. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, యేసయ్య నీ మీదనే ఉన్నాడా, పక్కన దించిపెట్టేసి వచ్చావా? యేసయ్య లేకపోతే, యేసయ్యకి వేరయ్యి ఉండి నువ్వేమీ చేయలేవు, ఎండిపోతావు, పొయ్యిలోకి పోతావు అని చెప్పండి. పక్క వాళ్ళతో చెప్పండి, నేను యేసయ్యను మోసే గాడిదని. నువ్వు ఏ గాడిదవని అడుగుకోండి. నువ్వు కూడా యేసయ్యని మోయమని చెప్పండి. అందరూ లేచి నిలబడదాం. చేతులు ఎత్తుదాం, కళ్ళు మూద్దాం. యేసు ప్రభుని మోసే గాడిదలుగా ఊరూరా యేసయ్యను ఊరేగిస్తూ యేసుని మోసుకుని పోయే గాడిదలుగా నన్ను మార్చయ్యని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. చేతులు ఎత్తుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. అన్ని రీతిలా దీనుడవై, గాడిదకున్న స్వభావం బరువైన ఎంత భారం వేసినా మోసుకెళ్తుంది. తను తాను తగ్గించుకొని ఎవరిని పొడవదు, కరవదు. దీనత్వానికి సాదృశ్యం గాడిద. అలాంటి దీనత్వం నాకు దయచేయ్యా. ఎంత బరువైనా నీకోసం, ఎంత భారమైనా నిన్ను మోసుకొని పోయే మంచి స్వభావం నాకు దయచేయ్యా. నేను ఎక్కడికి వెళ్ళినా నిన్ను మోసుకొని పోవాలా. పొలం వెళ్ళినా, ఇంటికాడున్నా, బజారుకి వెళ్ళినా, నేను ఎక్కడున్నా యేసయ్యా నీవు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేనయ్యా. ఆకాశానికి ఎక్కిపోదునా, అక్కడ నీవు ఉన్నావు. సముద్రపు దిగంతముల వరకు నేను దిగిపోతినా, అక్కడ నీ ఉన్నావు. నీ సన్నిధిలోంచి నేను ఎక్కడికి తప్పుకొని పోగలను, అంతటా నీవు ఉన్నావు. నీ సన్నిధి నాతో ఉంచయ్యా. నిన్ను మోసుకెళ్ళే గాడిదగా నిన్ను 10 మందికి చూపించాలి. నేను కనపడకూడదు, నా వీపున ఎక్కి ఉన్న నిన్ను చూపించాల. అందరికీ నీవు కనపడాల, నేను కనపడదు. నేను మరుగయ్యి ఉండాలి. యేసయ్య నాలో ఉన్న నీవు బయటికి జనాలకు కనపడాలి. నీ కార్యాల ద్వారా, నువ్వు చేసే అద్భుతాల ద్వారా, నా ద్వారా నువ్వు జరిగించే విశేషమైన గొప్ప కార్యాల ద్వారా జనం నిన్ను చూడాల. నాలో యేసుని చూసే వ్యక్తిగా నన్ను మార్చయ్యా. యేసయ్యను దుఃఖ పెడితే వెళ్ళిపోతాడు, యేసయ్యను బాధ పెడితే నన్ను విడిచిపెట్టి దూరం అయిపోతాడు. దేవుని గాయపరిచే, బాధ పెట్టే నాలో ఏదైనా గుణ లక్షణాలు ఉంటే తీసివేయ్యా, ఇప్పుడే సరిచేయ్యా. యేసును మోసే గాడిదిగా నన్ను మార్చయ్యని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేద్దాం. 7 మాటలు వివరించడం ఉంటుంది కాబట్టి అందరు రావటానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా.
కనికరపూర్ణుడు యేసు వందనాలు. కూడిన నీ పిల్లలందరినీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదించండి. యేసు నామంలో ప్రతి కుటుంబం యేసు రక్తం చేత ముద్రించబడునుగాక. దేవా, నీ బిడ్డలైన వారి కుటుంబాల్లో ఏ వ్యాధి ఏలుబడి చేయకూడదు, ఏ సమస్య తలెత్తకూడదు. ప్రతి బలహీనత, ప్రతి వ్యాధి, రోగం యేసు నామములో బిడ్డలు విడిచిపోవునుగాక. ప్రతి సాతాను తంత్ర కుయుక్తులన్నీ యేసు నామములో లైవ్ అయిపోవునుగాక. బిడ్డల దినదినము సిలువ సన్నిధికి సమీపస్తులై ప్రార్థనాత్మ కలిగి అవకాశం దొరికినప్పుడల్లా ప్రార్థనలో గడిపోయే ప్రేరేపణ కలిగి నీ సన్నిధికి నీ బిడ్డలు సమీపస్తులగుదురుగాక. క్రమం తప్పకుండా గంట కోటంలో కూడుకొందురుగాక. వారి వారి కుటుంబాల్లో ఏ శోధకుడు సాతాను పనిచేయకుండా యేసు రక్తంలో ప్రతి కుటుంబం ముద్రించబడునుగాక. ప్రభు, పంటల పొలాల్లో బిడ్డలు దీవించండి. పిల్లల చదువులో మీరు ఆశీర్వదించండి. ఏ సాతాను ఎలాంటి తంత్రాలు, ఏ విధమైన అపాయాలు, యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరగకుండా ఈ బిడ్డలందరినీ యేసు రక్తంలో ముద్రించి భద్రపరచమని, బిడ్డల దేవాతూరు ప్రాంతాల పనులకు వెళ్ళిన బిడ్డలందరినీ కాచి భద్రపరిచి క్షేమంగా ఇంటికి తీసుకురమ్మని, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, వారు అర్పించబోతున్న కానుకను అంగీకరించమని, తినబోతున్న ఆహార పదార్థాలను పరిశుద్ధపరిచి, వంట చేసిన వారిని, వడ్డన చేసిన వారిని, దేవా ఖర్చు పెట్టినటువంటి వారికి తగిన ప్రతిఫలం రావాల్సిన జీతం పరలోక నిధి నుండి వీళ్ళందరికీ దయచేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని కోరుకుంటూ ఈ వీళ్ళందరినీ గాయపడిన మీ హస్తాలకు అప్పగిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా, 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 ఆమేన్.